హలో పేరెంట్స్, ఈ వీడియో మెయిన్గా ఒకవేళ గ్లోబలీ డిలేడ్ చైల్డ్ ఉండి అంటే స్పెషల్గా 1 ఇయర్ లోపు అన్ని విషయాలలో వీళ్ళు స్లోగా ఉన్నారు అన్న పిల్లల పేరెంట్స్ని ఉద్దేశించి చేసేది. అంటే వీళ్ళకి ఎలాంటి యాక్టివిటీస్ ఇస్తే వీళ్ళు కొంచెం ఫాస్ట్గా గ్రో అవుతారు, బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది అని చెప్పడానికి. సో పిల్లలు పుట్టిన తర్వాత ఎవ్రీ నెల మీకు మైల్ స్టోన్స్ అనేవి అందరికీ తెలుస్తూనే ఉంటాయి. అంటే వీళ్ళు ఎప్పుడు మనిషిని గుర్తుపడతారు, ఎప్పుడు కొంచెం నవ్వుతారు, బై 2 మంత్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. బై 3 మంత్స్ కొంచెం మెడలు నిలుపుతూ ఉంటారు. బై 5 మంత్స్ లోపు వీళ్ళు రోల్ ఓవర్ వస్తుంది. 6 మంత్స్ 7 మంత్స్ కల్లా కొంచెం సపోర్ట్ ఇస్తే కూర్చోగలుగుతున్నారు. బై 8-9 మంత్స్ వాళ్ళందరి వాళ్ళు కూర్చోగలుగుతున్నారు. వస్తువులు ఏమన్నా ఇస్తే ఈజీగా పట్టుకుంటున్నారు, వాళ్ళ నోట్లో పెట్టుకుంటున్నారు. ఇవన్నీ మనం గ్రాస్ మోటర్ మైల్ స్టోన్స్ అంటాం. అండ్ ఈవెన్ కొన్ని తర్వాత వచ్చేవైతే ఫైన్ మోటర్ మైల్ స్టోన్స్ అంటాం. సో అన్ఫార్చునేట్గా ఎవరైనా పిల్లలు వీటన్నిటి విషయాలలో చాలా స్లోగా ఉంటే ఆ పేరెంట్స్ చాలా డిప్రెస్డ్గా ఉంటారు. అరే అదేంటి అందరూ పిల్లల్లాగా మన పిల్లలు ఎదగట్లేదు, అంటే వీళ్ళు ఫ్యూచర్లో చాలా స్లో ఉండిపోతారా అన్నది అందరికీ భయమే ఉంటుంది. సో కారణాలు అనేవి అనేకం ఉండొచ్చు. అంటే ఈ వీడియోలో దాని గురించి ఇన్ డీటెయిల్‌గా మనం చేయబోవట్లేదు. కారణాలు ఏంటి అన్నది అది మీరు పీడియాట్రిషియన్‌తో, న్యూరాలజిస్ట్‌తో డిస్కస్ చేయొచ్చు. బట్ బేసికలీ కారణం ఏదైనా కానివ్వండి, వాళ్ళ బ్రెయిన్‌ని మనం ఎలా స్టిమ్యులేట్ చేయొచ్చు అన్నదే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. సో ఇందులో 2 గ్రూప్స్ ఆఫ్ కిడ్స్ ఉండొచ్చు. ఒకరేంటంటే హై రిస్క్ న్యూ బార్న్స్, అంటే వీళ్ళకి న్యూ బార్న్ పీరియడ్‌లోనే పుట్టినప్పుడే చాలా ఇబ్బందులు జరిగాయి. చాలా హై వెంటిలేటరీ సపోర్ట్ అవసరమైంది. బ్రెయిన్‌లో బ్లీడింగ్స్ ఉన్న పిల్లలు, లేకపోతే ఫిట్స్ వచ్చిన పిల్లలు, ఎక్స్‌ట్రీమ్ ప్రీటర్మ్ వెయిట్‌తో పుట్టిన పిల్లలు, ఈవెన్ 7th మంత్, 6th మంత్‌లో పుట్టిన పిల్లలు, పుట్టిన వెంటనే సరిగ్గా ఏడవని పిల్లలు. ఈ గ్రూప్ అంతా హై రిస్క్ న్యూ బార్న్స్ అంటాం. సో వీళ్ళని ఎన్ఐసీయూ నుంచి డిశ్చార్జ్ చేసేటప్పుడే పేరెంట్స్‌కి ఒక ఐడియాతో పంపిస్తాం. అంటే వీళ్ళ డెవలప్‌మెంట్‌ని మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ఏమాత్రం డీవియేషన్ ఉన్నా మనం ఎర్లీగా కరెక్ట్ చేయాలి అని. సో వీళ్ళు ఈజీగానే గుర్తుపట్టుకుంటారు. కానీ ఎవరైతే పేరెంట్స్‌లో పుట్టినప్పుడు ఈ పిల్లలకి ఏ లోపాలు లేవు, అందరిలాగే పుట్టారు, పెద్ద చూడటానికి కూడా డిఫరెంట్‌గా ఏమీ లేరు, కానీ అన్ని విషయాల్లో వీళ్ళు స్లో డౌన్ అయ్యారు. సో దీనికి కారణాలు యూజువల్లీ జెనెటిక్ కారణాలు కానీ, క్రోమోజోమ్ కారణాలు కానీ, లేకపోతే ఎంఆర్ఐలోనే కొన్ని తేడాలు ఉన్న కారణాలు. అంటే బ్రెయిన్ స్ట్రక్చరే సరిగా లేని పిల్లలు, ఐదర్ స్ట్రక్చర్ చాలా చిన్నగా ఉంది, లేకపోతే ఉండాల్సినన్ని ఫోల్డ్స్ లేవు బ్రెయిన్‌లో, ఆర్ సెంటర్ స్ట్రక్చర్స్ ఏవైతే అంటామో కార్పస్ క్యాలోజమ్ అలాంటివి చాలా చిన్నగా ఉన్నాయి, ఆర్ ఏమన్నా బాగా పెద్దగా వాటర్ నిలిచిపోయిన హైడ్రోకెఫలస్ లాంటి కేసులు, ఆర్ దానికి కారణం ఏదైనా కానివ్వండి, వీళ్ళు స్లోగా ఉన్నారు అన్నది మనకు అర్థమైనప్పుడు వీళ్ళని ఏ విధంగా స్టిమ్యులేట్ చేయాలి, అసలు ఎందుకు స్టిమ్యులేట్ చేయాలి, అసలు మనం ఎందుకు ఎర్లీగా గుర్తించాలి ఈ పిల్లలంటే, ఎర్లీగా గుర్తిస్తే కనుక మనం ఎర్లీ స్టిమ్యులేషన్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎర్లీ స్టిమ్యులేట్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం అంటే, న్యూరోప్లాస్టిసిటీ అని ఒక టర్మినాలజీ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, ఒకవేళ బ్రెయిన్‌కి ఏదైనా అనుకోని విధంగా ఏదైనా ఇబ్బంది వచ్చినా, లేకపోతే ఏదైనా చిన్న ఏరియా డ్యామేజ్ అయినప్పటికీ ద సరౌండింగ్ స్ట్రక్చర్స్ క్యాన్ కంపెన్సేట్ ఫర్ ఇట్. అంటే ఐదర్ దాని ఫంక్షన్ని అవి తీసుకోగలవు, ఆర్ స్ట్రక్చర్ రిపేర్కి కూడా అవి యాక్చువల్లీ హెల్ప్ చేయగలవు అని. సో దానికినే మనం ఇచ్చే టర్మ్ న్యూరోప్లాస్టిసిటీ. అది చిన్న పిల్లల్లో చాలా ఎక్కువగా ఉంటుంది, చిన్నపిల్లల బ్రెయిన్లో. సో మీకు అందరికీ తెలుసు, బ్రెయిన్ గ్రోత్ ఆల్మోస్ట్ 3 to 5 times అవుతూ ఉంటుంది ఫస్ట్ 3 years ఆఫ్ లైఫ్లో. సో అంత ఫాస్ట్గా దానికి రీజనరేటివ్ కెపబిలిటీ ఉంది కాబట్టి మనం కనుక ఎర్లీగా స్టిమ్యులేట్ చేసిన పిల్లల్లో డ్యామేజ్ని మనం చాలా వరకు లిమిట్ చేయొచ్చు అన్నది ఈజ్ ద హోల్ పాయింట్ ఇన్ ఇట్. సో ఓకే, అర్థమైంది, స్టిమ్యులేట్ చేయాలి, కానీ ఎలా చేయాలి, ఇంత చిన్న పిల్లలు, అసలు వీళ్ళతో మనం ఏం చేయగలము, వీళ్ళు మనం చెప్పింది ఏం వీళ్ళకి అర్థం కాదు కదా అనుకుంటే అది కరెక్టే. కానీ మనకి ఏవైతే సెన్స్ ఆర్గన్స్ ఉన్నాయో, 5 సెన్స్ ఆర్గన్స్ మనందరికీ తెలుసు, చూపు, వినికిడి, స్మెల్, టేస్ట్, టచ్, అండ్ దీనికి ఇంకొక 2 సెన్సెస్ లైక్ జాయింట్ సెన్స్ అండ్ వెస్టిబులర్ సెన్స్. వీటన్నిటిని కనుక మనం నిజంగా ఉపయోగించుకుని, ఈ అన్ని సెన్స్ ఆర్గన్స్ ఆర్ లైక్ రోడ్స్ అనమాట, అంటే వేస్ టువర్డ్స్ స్టిమ్యులేటింగ్ ద బ్రెయిన్. సో వీటన్నిటిని మనం ఉపయోగించుకోగలిగితే బ్రెయిన్ని మనము 2 నుంచి 3 ఇంతలు డెఫినెట్గా స్టిమ్యులేట్ చేయగలం. సో ఇంత చిన్న పిల్లల్లో అసలు ఎలాంటి యాక్టివిటీస్ తీసుకోవాలి అన్నదే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సెన్స్ మనందరికీ తెలిసిందే విజన్, చూపు అన్నిట్లోకి చాలా ఇంపార్టెంట్. సో 1 monthలో పిల్లలే ఎంతో కొంత లైట్ని ఫాలో చేయగలుగుతారు, మనుషులు అటు ఇటు వెళ్తుంటే కొద్దిగా గమనించగలుగుతారు, మదర్ని 2nd month లోపే వీళ్ళు గుర్తు కూడా పట్టగలుగుతారు, మనుషుల ఫేసెస్ మనంత క్లారిటీగా కనిపించకపోయినా దే కెన్ మేక్అవుట్, అంటే ఇది హ్యూమన్ ఫేస్ అన్నది వాళ్ళకి అర్థమవుతుంది. సో దాన్ని మనం ఉపయోగించుకుని ఎట్లా స్టిమ్యులేట్ చేయాలంటే,
ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇలాంటి మంచి పెద్ద బాల్స్ ఆర్ బెలూన్స్ లాంటివి వాళ్ళ ఉయ్యాలలకి కట్టండి. అవి స్వే అవుతూ ఉంటే వాటిని డెఫినెట్గా వీళ్ళు చూస్తారు. స్పెషల్లీ రెడ్ కలర్కి వీళ్ళు చాలా బాగా అట్రాక్ట్ అవుతారు. సో అట్లీస్ట్ ఇంత సైజ్ బాల్ ఏదైనా రెడ్ కలర్ది వీళ్ళకి కట్టచ్చు. కాంట్రాస్ట్ బ్యాక్గ్రౌండ్లో అయితే ఇంకా బాగా చూస్తారు. అంటే బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ లాంటిది ఉండి దాని మీద రెడ్ కలర్గా ఉంటే వాళ్ళు డెఫినెట్గా బాగా చూస్తారు. అంటే గోడ సైడ్ ఏదైనా డార్క్ కలర్ ఉండి దాని మీద రెడ్గా ఉంటే. రంగులు రాట్నం ఏదైతే పాతకాలంలో అందరి పిల్లలు ఉయ్యాలలకు ఉండేదో అది కూడా చాలా మంచి విజువల్ స్టిమ్యులేషన్. థర్డ్ ఏంటి అంటే మదరే బేబీని దగ్గరగా ఎత్తుకుని, మదర్ అంటే ఎవరైనా వాళ్ళ మొహం దగ్గరగా పెట్టుకుని డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్తో మాట్లాడితే అది కూడా చాలా మంచి విజువల్ స్టిమ్యులేషన్. అలాగే ఇలా బ్లాక్ అండ్ వైట్ కార్డ్స్ అని ఉంటాయి. ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ని వీళ్ళు ఎక్కువ పర్సీవ్ చేయగలుగుతారు కాబట్టి వీటిని ఒక 20 సెంటీమీటర్ దూరంలో పెట్టి బేబీకి, ఆ బేబీ దాన్ని గమనిస్తున్నప్పుడు ఒక 30 సెకండ్స్ తర్వాత తీసి వేరే ప్యాటర్న్ పెట్టడం, మళ్ళీ దాన్ని ఆ బేబీ కొద్దిగా గమనిస్తూ ఉంటుంది, మళ్ళీ చేంజ్ చేయొచ్చు. అలా మీకు నంబర్ ఆఫ్ కార్డ్స్ దొరుకుతాయి. న్యూబార్న్ ఫ్లాష్ కార్డ్స్ లాంటివి, ఇలాంటివి కూడా మన ఐ స్టిమ్యులేషన్కి చాలా హెల్ప్ చేస్తాయి. కొంచెం పెద్ద పిల్లలైతే అంటే 4-5 మంత్స్ వచ్చిన పిల్లలైతే మీరు లైట్స్ లాంటివి, ఇట్లా ఫ్లికరింగ్ లైట్స్ లాంటివి అలాంటివి పాస్ చేసినప్పుడు కూడా, లేకపోతే టార్చ్ లైట్ని అటు నుంచి ఇటు ఆడిస్తున్నప్పుడు కూడా వాళ్ళు దాన్ని ఫాలో చేయడానికి ట్రై చేస్తారు. ఇలాంటి బొమ్మల్లో యాక్చువల్లీ లైట్ అండ్ సౌండ్ కలిపి ఉన్న బొమ్మలు కూడా దొరుకుతాయి. అవి కూడా మంచి వే ఆఫ్ స్టిమ్యులేటింగ్. సో ఈవెన్ సౌండ్ సెన్సేషన్ కూడా బాగుంటుంది. సో లైట్ వస్తుంది, లోపల ఏదో కనిపిస్తుంది, ప్లస్ సౌండ్ వస్తుంది. సో చైల్డ్ చాలా బాగా రెస్పాండ్ అవుతాడు. మనం ఎటు చూపిస్తే అటు ఫాలో అవుతూ ఉంటాడు. ఇలాగే మన దగ్గర కీ ఇస్తే తిరిగే బొమ్మలు ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా బాగుంటాయి. కీ ఇచ్చి తిప్పినప్పుడు సౌండ్ చేసుకుంటూ అవి కదులుతూ ఉంటాయి కాబట్టి బేబీ దాన్ని ఫాలో చేయడానికి చాలా ఈజీగా ట్రై చేస్తాడు. అలాగే ఇలాంటి ర్యాటిల్స్ లాంటివి తప్పకుండా యూజ్ చేయండి. డిఫరెంట్ సౌండ్స్ ఉన్న ర్యాటిల్స్ తీసుకోండి, అన్నీ ఒకలాగే ఉండవు. సో వాటితో కూడా మీరు డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్తో మీరు చైల్డ్ని స్టిమ్యులేట్ చేయొచ్చు. అలాగే ఓవర్ స్టిమ్యులేట్ చేయకూడదు, అంటే కంటిన్యూస్గా చేయకూడదు, బట్ జెంటిల్గా ఆడిస్తూ మధ్యలో లైట్గా చూస్తున్నాడు, మళ్ళీ అటు చూస్తున్నాడు, ఒక 5 to 6 టైమ్స్ చేశాక దాన్ని ఆపొచ్చు. అలాగే ఇలాంటి బాల్స్ ఏవైతే ఉంటాయో కొద్దిగా పెద్దగా అయ్యారు పిల్లలు, 5-6 మంత్స్ అయ్యారు, వాళ్ళని ఎత్తుకున్నప్పుడు వాళ్ళు ఇలా ఫాలో చేస్తున్నారు అన్నప్పుడు సౌండ్ వచ్చే బాల్స్ లాంటివి తీసుకోండి. సో వాళ్ళ సైడ్ మనం ఇలా వేసినప్పుడు ఆ సౌండ్కి వాళ్ళు దాన్ని ఫాలో చేయడానికి ట్రై చేస్తారు. అండ్ మంచి లాలిపాటలు లాంటివి పాడండి. లల్లబీ సాంగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో పిల్లలతో రోజు మినిమం 3 to 4 టైమ్స్ సాంగ్స్ లాంటివి పాడండి. చిన్న టింక్లింగ్ బెల్స్, వర్షం సౌండ్, ఇలాంటి సౌండ్స్ కూడా మీరు ఫోన్స్లో పెట్టి దూరంగా పెట్టచ్చు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ సెన్స్ వచ్చేసి టచ్. ఏదైతే మన స్కిన్ ద్వారా మనకి అందుతుందో స్టిమ్యులేషన్, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అన్నింటిలో ఒక పెద్ద అవయవం ఆర్ ఆర్గన్ ఏంటి అంటే మన బాడీలో స్కిన్. ఇంత పెద్ద ఏరియాలో చాలా నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. సో అవన్నీ కనుక మనం నిజంగా స్టిమ్యులేట్ చేయగలిగితే బ్రెయిన్ అంతే ఫాస్ట్గా స్టిమ్యులేట్ అవుతుంది. స్పెషలీ ఈ పామ్స్, అరచేతులు, అరికాళ్ళలో ఉండే నర్వ్ ఎండింగ్స్ ప్లస్ ఆ మ్యాపింగ్, అంటే ఎంత ఏరియా బ్రెయిన్లో వీటికై ఉంటుందో అది చాలా ఎక్కువ కాబట్టి డెఫినెట్లీ మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ టచ్. సో టచ్ కోసం మనం ఏం చేయొచ్చు, ద మోస్ట్ ఇంపార్టెంట్ సింపుల్ థింగ్ ఇస్ డైలీ ఒక మంచి మసాజ్ ఇవ్వడం బేబీకి. అట్లీస్ట్ 2 to 3 టైమ్స్ ఇన్ ఎ డే ఆయిల్ పెట్టి మీరు ఒక మంచి మసాజ్ ఇవ్వచ్చు. ఎలా చేయాలి ఆ మసాజ్ అనడానికి మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఆర్ మీ డాక్టర్ని సంప్రదించినప్పుడు వాళ్ళు ఇస్తారు. సో ఆ పర్టికులర్ వేలో మీరు చేసినప్పుడు ఇంకా స్టిమ్యులేషన్ అన్నది చాలా బాగుంటుంది. సెకండ్ వే, గుడ్ వే ఏంటంటే ఇలాంటి సెన్సరీ మ్యాట్స్ లాంటివి తీసుకోవచ్చు. వేరే టెక్స్చర్స్ అన్నీ కలిపి చేసిన మ్యాట్. సో దీని మీద బేబీ అరచేతుల్ని, అరికాల్ని ఎవ్రీ టెక్స్చర్ మీద ఒక 2-3 టైమ్స్ స్ట్రోక్ చేయించినప్పుడు కూడా వాళ్ళకి మంచి స్టిమ్యులేషన్ అందుతుంది. దీని మీదే కొన్ని బొమ్మలు వేసి ఆడించడం, దీని మీద అరికాల మీద నడిపించడం, పడుకోబెట్టడం, ఇవన్నీ మీరు చేయొచ్చు. నెక్స్ట్ టచ్ కోసము రకరకాల బొమ్మలు ఇచ్చినా కూడా వాళ్ళు వాటిని ముట్టుకుని చూస్తూ ఉంటారు కాబట్టి డిఫరెంట్ బంపీ సర్ఫేసెస్ ఉన్నవి, ఫర్గా ఉన్నవి, మెత్తగా ఉన్నవి, లేకపోతే ఒక సాక్స్లో గింజలు ఏవైనా వేసి ఇస్తే కూడా అది కూడా ఒక నైస్ స్టిమ్యులేషన్ లాగా ఉంటుంది. ఇంకా కొంచెం పెద్ద బేబీస్ అయితే క్లే లాంటివి ఇచ్చి వాళ్ళని దాన్ని ప్రెస్ చేయించడం అలాంటివి చేయొచ్చు. బట్ బాగా చిన్న బేబీస్ అయితే ఇలాంటి సింపుల్ ఐటమ్స్తో మీరు చేయించవచ్చు. అలాగే ఇలాంటి పుల్లింగ్ ట్యూబ్స్ లాంటివి వాళ్ళకి ఇచ్చినప్పుడు చిన్నపిల్లలు వాళ్ళ చేతులు మీరే పట్టుకుని వాళ్ళని లాగించడం, మళ్ళీ పెట్టించడం, ఇలాంటివి అంటే ప్యాసివ్గానే, అంటే మనమే చేస్తున్నాం బట్ వాళ్ళు ఆ టెక్స్చర్స్ అవన్నిటిని టచ్ చేస్తున్నారు. సౌండ్ కూడా బాగుంటుంది, విజువల్గా కూడా కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు బాగా చూస్తూ ఉంటారు. అలాగే ఇలాంటి సింపుల్ బాల్ లాంటివి,
వాళ్ళని ముట్టుకొనివ్వడం, వాళ్ళు దాన్ని త్రో చేయడానికి జస్ట్ నెట్టేయడానికి వాళ్ళ చేతులతో ట్రై చేసినప్పుడు సౌండ్ కూడా వస్తుంది కాబట్టి వాళ్ళు ఇంకా కొంచెం దానికి స్టిమ్యులేటెడ్గా ఉంటారు. సో టచ్ని డెఫినెట్గా యూజ్ చేసుకోండి. స్మెల్ అంటే పెద్ద ఎక్కువగా చిన్నపిల్లల్లో మనం చూపించగలిగింది ఉండదు, కానీ రూమ్ ప్రశాంతంగా ఉంచుకోవడం, ఫ్రెష్ ఎయిర్ వచ్చేలాగా, వెంటిలేషన్ వచ్చేలాగా చిన్న అగరబత్తి లాంటిది పెట్టుకోవచ్చు, చందనం స్మెల్ లాంటివి ఇలాంటివి పెట్టచ్చు, సాంబ్రాణి పొగలు లాంటివి వేయచ్చు, కానీ మరీ బేబీ మొహం మీద కాకుండా దూరంగా ఉండేలాగా చేయొచ్చు. ఇవి కాకుండా హ్యూమన్ బాడీ స్మెల్ అనేది కూడా చిన్నపిల్లలు చాలా బాగా పసిగడతారు. సో ఎస్పెషలీ మదర్స్ ఎత్తుకున్నప్పుడు ఆ బాడీ స్మెల్ ద్వారా కూడా వాళ్ళు బాగా స్టిమ్యులేట్ అవుతారు. సో ఎత్తుకోవడం అనేది 2 పర్పస్కి సర్వ్ అవుతుంది. ఒకటి టచ్, ఇంకొకటి స్మెల్. నెక్స్ట్ టేస్ట్. 6 మంత్స్ లోపు అయితే పెద్ద టేస్ట్లలో మనం చూపించే వేరియేషన్ ఎక్కువ ఉండదు, పాలు తప్ప వీళ్ళు ఏం తాగరు కాబట్టి. బట్ కొంచెం పెద్దగా అయిన పిల్లల్లో మీరు డిఫరెంట్ ఫ్రూట్ పల్ప్స్ని, ఇప్పుడు చిన్న నిపుల్స్ లాంటివి వస్తున్నాయి, అందులో మీరు పెట్టేసి బేబీ నోట్లో పెడితే జస్ట్ బేబీ సక్ చేస్తూ ఉంటే జస్ట్ ఆ టేస్ట్ వరకు వెళ్తుంది, లైట్గా జ్యూస్ లాగా వెళ్తుంది, బట్ ఆ పల్ప్ వెళ్ళదు. అలా ట్రై చేయొచ్చు. ఇంట్లో వారి ఫుడ్స్లో మీరు కొద్దిగా డిఫరెంట్ ఫ్లేవర్డ్ ఫుడ్స్ ట్రై చేయొచ్చు. అంటే సింపుల్ స్వీట్కి కొంచెం జాగరీ లాంటిది, ఓన్లీ డిఫరెంట్ వెజిటేబుల్స్ని ఉడికించి పెట్టడం, ఇలాగ మీరు చేయొచ్చు. ఆల్సో వీళ్ళకి టీదర్స్ లాంటివి ఇవ్వండి, వాళ్ళు నోట్లో పెట్టుకుని కొరుక్కొనివ్వండి. వీళ్ళు చాలాసార్లు వేలు పెట్టుకుని కొరుక్కుంటూ ఉంటారు పిల్లలు, చాలామంది తీసేస్తూ ఉంటారు. బట్ యాక్చువల్లీ అది మంచి స్టిమ్యులేషన్ వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు అస్తమాట్ ఇలా చొల్లు కారుస్తున్న పిల్లలకి టీథర్స్ లాంటివి ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని బైట్ చేసుకుని ఉమ్ముని కొంచెం మింగడం, అది కూడా వాళ్ళు అలవాటు చేసుకుంటారు. సో ఇవి కాకుండా ఇందాక చెప్పినట్టు ఉయ్యాల, వెస్టిబులర్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సమ్హౌ వెస్టిబులర్ సెన్స్ అండ్ స్పీచ్ ఆర్ కోరిలేటెడ్ అంటాము. సో డెఫినెట్గా రాకింగ్ మూమెంట్స్, స్వింగ్లో ఉయ్యాల, క్లాత్ ఉయ్యాలలు కానీ, సింపుల్ కర్ర ఉయ్యాలలు కానీ ఇవి వాడండి తప్పనిసరిగా. మన కాళ్ళ మీద వేసుకుని ఆడించేలాంటి చిన్న ఉయ్యాల, జంపాల లాంటి ఆటలు కూడా డెఫినెట్గా ఆడించండి వీళ్ళని. నిద్రపోయేటప్పుడు వాళ్ళని కాసేపు ఉయ్యాలలో ఉంచవచ్చు తప్పనిసరిగా. నెక్స్ట్ ప్రాప్రియోసెప్షన్, అంటే జాయింట్ పొజిషన్ సెన్స్ ఏదైతే ఉందో ఇది పిల్లలకి స్వతహాగా ఉంటుంది. నార్మల్గానే దొల్లి కూర్చుని నడిచే పిల్లల్లో మనం స్పెషల్గా దానికోసం ఏం చేయాల్సిన అవసరం లేదు. కానీ అన్ఫార్చునేట్గా వీళ్ళు అవన్నీ డిలేడ్ ఉన్నాయి, వాళ్ళ వంతుగా వాళ్ళు ఏం ప్రయత్నం చేయట్లేదు కాబట్టి మనం అన్నిటినీ అసిస్టెడ్గా నేర్పించాల్సి ఉంటుంది. అంటే అసిస్టెడ్ రోలింగ్, అసిస్టెడ్గా హెడ్ కంట్రోల్, అంటే పడుకున్న బేబీని జంటిల్గా ఇలా లేపి హెడ్ కంట్రోల్ వచ్చేలా చూడడం, బోర్లా వేసేసి ఏదైనా బొమ్మలు ఇలాంటివి చూపించినప్పుడు వాళ్ళ బొమ్మల కోసం తల పైకి ఎత్తడానికి ట్రై చేస్తారు. హ్యాండ్స్కి సపోర్ట్కి ఒక దివాన్ మీద వేసే పిల్లో లాంటిది వేస్తే దాన్ని సపోర్ట్గా వాళ్ళు పైకి చూస్తారు. అలాగే అసిస్టెడ్ సిట్టింగ్, అంటే మూలకి కూర్చోబెట్టడం, కార్నర్ 2 గోడల మధ్యలో కూర్చోబెట్టి ఒక బాల్ లాంటిది ఇస్తే వాళ్ళు ఇలా ముందుకు వాలి కూర్చోవడం, లేకపోతే మన కాళ్ళ మధ్యలో వాళ్ళని కూర్చోబెట్టుకుని పట్టుకుని కూర్చోవడం, లేకపోతే చిన్న చైర్లో ఏదైనా బెల్ట్ లాంటిది ఉంటే వేసి వాళ్ళని కూర్చోబెట్టడం, ఇవన్నీ స్టెప్ వైజ్గా చేయాల్సి ఉంటుంది. అండర్ ఫిజియోథెరపిస్ట్ పర్యవేక్షణలో చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఆల్సో ఇందాక చెప్పిన మసాజ్ మళ్ళీ ఇక్కడ కూడా యూజ్ అవుతుంది. అన్ని జాయింట్స్ని మనం ఎంతో కొంత మూవ్ చేస్తున్నాం మసాజ్ టైంలో కాబట్టి బేబీకి అది కూడా మంచి స్టిమ్యులేషన్ కింద పనిచేస్తుంది. అలాగే కొంచెం టైట్ కాళ్ళు ఉన్న పిల్లలందరికీ అడ్డంగా ఎత్తుకోవడం ప్రాక్టీస్ చేయొచ్చు మదర్స్ ముందు నుంచే. సో కొంచెం కాళ్ళు ఫ్రీ అవుతాయి, వెడల్పు అవుతాయి, ఇవన్నీ ఉంటాయి. సో ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది చాలా డిప్రెస్డ్గా ఉంటారు ఇలాంటి పిల్లలున్న పేరెంట్స్. అంటే మనం ఏం చేయలేమా, అంటే వీళ్ళకి ఎప్పటికి వస్తాయో మనకు తెలీదు, ఏదైనా మందులు ఉంటే బాగుండు, లేకపోతే బలమరుకులు ఇవ్వండి, ఇలాగే అడుగుతూ ఉంటారు డాక్టర్స్ని. బట్ వీళ్ళందరూ తెలియాల్సింది ఏంటంటే దీనికంటూ స్పెసిఫిక్గా మందుల కన్నా కూడా మనం చేసే యాక్టివిటీస్, మనం చేసే స్టిమ్యులేషన్ వల్ల చాలా ఇంప్రూవ్ అయిన పిల్లలు ఉంటారు. టిపికల్గా ఆ ఏజ్ పిల్లలతో పోల్చుకోకూడదు, కానీ వాళ్ళ బేస్ లైన్ నుంచి చాలా ఇంప్రూవ్మెంట్స్ మీరు డెఫినెట్గా చూస్తారు. కొంతమంది పేరెంట్స్ ఎవరైతే చాలా ప్యాషనేట్గా, చాలా కన్సర్న్డ్గా స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్న పిల్లల్లో మేము కూడా సర్ప్రైజ్ అయ్యేంత రిజల్ట్స్ని మేము చూసాం. అంటే వీళ్ళ తెలివితేటల్ని చాలా వరకు వాళ్ళు ప్రిజర్వ్ చేయగలిగారు, మోటార్ ఛాలెంజెస్ కొన్ని ఉన్నప్పటికీ. సో డెఫినెట్లీ డోంట్ లూజ్ హోప్, డూ ట్రై ఫర్ బెస్ట్ ఎర్లీ స్టిమ్యులేషన్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా కొంచెం పెద్దగా అయ్యారు, వీళ్ళకి ఫైన్ మోటార్ కంట్రోల్ తెప్పించడానికి అండ్ సమ్ గ్రాస్ మోటార్ యాక్టివిటీస్ ఎలా చేయొచ్చు అన్నది చూద్దాం. థ్యాంక్ యూ.